హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ 6 టు ఇంటర్. సో రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయి. సో ఇది 9th క్లాస్లో 12th లెసన్ పార్ట్ 2 31 నుంచి 60 క్వశ్చన్స్. సో ఈ లెసన్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ స్టేట్లో రావడం జరుగుతుంది. సో డిఎస్సి కూడా ఈ లెసన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్టర్డే 1 to 30 క్వశ్చన్స్ చూసాం, నౌ 31 to 60 చూద్దాం. సో అలానే ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఈ టెస్ట్ సిరీస్ కనబడుతుంది. సో వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో 6 to 10 పీడిఎఫ్ మెటీరియల్, అలానే ప్రింటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. సో ఇంగ్లాండ్లోని పార్లమెంటరీ పార్టీ రాజరిక పార్టీల మధ్య పౌర యుద్ధం చెలరేగి ఎన్ని సంవత్సరాల పాటు ఈ యుద్ధం కొనసాగింది? ఆన్సర్ 5 సంవత్సరాల పాటు ఈ యుద్ధం కొనసాగింది. పౌర యుద్ధం అనేది 5 సంవత్సరాల పాటు కొనసాగి అంతిమంగా చార్లెస్ 1 ఓడిపోయాడు. సో ఓడిపోయిన తర్వాత ఇతన్ని 1649లో ఉరితీశారు చార్లెస్ 1ని. పార్లమెంటరీ పార్టీ రాజరిక పార్టీల మధ్య పౌర యుద్ధం చెలరేగి అంతిమంగా చార్లెస్ 1 ఓడిపోయాడు. అయితే చార్లెస్ 1ని ఉరితీసిన సంవత్సరం 1649. ఏ సంవత్సరంలో విలియం ఆఫ్ ఆరెంజ్ని మరియు అతని భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది? ఆన్సర్ 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ని అతని భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది. మేరీ చార్లెస్ 1 యొక్క మనవరాలు. సో చార్లెస్ 1ని 1649లో ఉరితీశారు. 1688లో ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇది. సో మీకు టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్స్లో ఈ విధంగా ఉంటుంది. చార్లెస్ 1ని 1649లో ఉరితీశారు. దాంతో ఇంగ్లాండ్ గణతంత్రం అయింది. 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ని అతని భార్య మేరీని సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది 1688లో. అప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మంత్రులు పార్లమెంట్కి జవాబుదారీగా ఉండేవాళ్ళు. రాజుకి చాలా పరిమితమైన అధికారాలు ఉండేవి. ఇంగ్లాండ్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది ప్రారంభం. రాజు అధికారం ఇప్పుడు దైవం ఇచ్చిన అధికారం కాదు, పార్లమెంట్ ఆమోదించిన అధికారం. సో ప్రీవియస్ స్టేట్లో మనం దైవదత్త సిద్ధాంతం చూసాము. రాజుకి పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని, కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని జేమ్స్ 1 నమ్మాడు. దీన్నే దైవదత్త సిద్ధాంతం డివైన్ రైట్ థియరీ అంటారు. సో ఇది జేమ్స్ 1 డివైన్ రైట్ థియరీ రిలేటెడ్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. అలానే పార్లమెంట్ని రద్దుపరిచింది మరియు సమావేశపరిచింది, రెండు కూడా చార్లెస్ 1. సుదీర్ఘ పార్లమెంట్ కొనసాగిన కాలం 1640 నుంచి 60. పార్లమెంట్ని 11 సంవత్సరాలు రద్దు చేశాడు చార్లెస్ 1. సో తర్వాత 1640లో సమావేశపరిచాడు. సో 1649లో చార్లెస్ 1ని ఉరితీశారు. 1660 వరకు పార్లమెంట్ కొనసాగింది. దీన్నే సుదీర్ఘ పార్లమెంట్ అని అంటారు. సో రాజు అధికారం ఇప్పుడు దైవం ఇచ్చిన అధికారం కాదు, పార్లమెంట్ ఆమోదించిన అధికారం. దీన్నే రాజ్యాంగబద్ధ రాజరికం లేదా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటారు. ఇదంతా ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరిగింది. అందుకే ఈ మార్పుని మహోన్నత విప్లవం లేదా రక్తపాత రహిత విప్లవం అంటారు. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి. 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ని అతని భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది. కరెక్ట్. అప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మంత్రులు పార్లమెంట్కి జవాబుదారీగా ఉండేవాళ్ళు. రాజుకి చాలా పరిమితమైన అధికారాలు ఉండేవి. కరెక్ట్. రాజు అధికారం ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించిన అధికారం. దీన్నే రాజ్యాంగబద్ధ రాజరికం లేదా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటారు. కరెక్ట్. ఇదంతా ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరగడం వల్ల ఈ మార్పుని మహోన్నత విప్లవం లేదా రక్తపాత సహిత విప్లవం అంటారు. సో ఇది రాంగ్. రక్తపాత సహిత విప్లవం కాదు, రక్తపాత రహిత విప్లవం అంటారు. సహిత అంటే రక్తపాతంతో కూడుకున్న విప్లవం, రహిత అంటే రక్తపాతం లేకుండా జరిగిన విప్లవం అని అర్థం. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. ఇంగ్లాండ్లో జరిగిన మహోన్నత విప్లవం లేదా రక్తపాత రహిత విప్లవం వల్ల దిగువ సభ, ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, దిగువ సభ చేతుల్లోకి అధికారం వచ్చింది మహోన్నత విప్లవం వల్ల. ఈ దిగువ సభ ఎవరికి ప్రాతినిధ్యం వహించేది?
ఆన్సర్ మధ్యతరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ క్రింది వాక్యాల్లో ఇంగ్లాండ్ గురించి సరికానిది గుర్తించండి. మహోన్నత విప్లవం వల్ల దిగువ సభ లేదా హౌస్ ఆఫ్ కామన్స్ చేతుల్లోకి అధికారం వచ్చింది. కరెక్ట్. ఆ కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం కేవలం భూమి లేదా ఆస్తులున్న వాళ్ళకే ఉండేది. కరెక్ట్. ఓటు వేసే హక్కును జనాభాలోని అన్ని వర్గాలకు ఒకేసారి 1928లో కల్పించారు. ఇది రాంగ్. ఓటు వేసే హక్కుని క్రమేపీ జనాభాలోని మరిన్ని వర్గాలకు కల్పిస్తూ అంతిమంగా ఫైనల్గా 1928 నాటికి వయోజనులందరికీ ఓటు హక్కుని కల్పించారు. ఇందులో ఇంగ్లాండ్ గురించి సరికానిది ఆప్షన్ 3. ఇంగ్లాండ్లోని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేక దశల్లో రూపుదిద్దుకుంది. కరెక్ట్. 1492లో కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్న తర్వాత 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి అమెరికా తూర్పు తీరంలోనూ ఉత్తర ప్రాంతంలోనూ ఇంగ్లాండ్తో పాటు ఇతర యూరప్ దేశాలు వలస ప్రాంతాల్ని ఏర్పరచుకున్నాయి. అయితే ఎన్ని రాష్ట్రాలు బ్రిటిష్ వలస ప్రాంతాలుగా ఏర్పడ్డాయి? ఆన్సర్ 13 రాష్ట్రాలు బ్రిటిష్ వలస ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. వాటిల్లో ఎక్కువ మంది ఇలా వలస ప్రాంతాలుగా ఏర్పడ్డ వాటిల్లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్ళి వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం నిర్వహిస్తూ స్థిరపడ్డవారే. ఇక్కడ అమెరికా రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు చేస్తూ ఇంగ్లాండ్ పార్లమెంట్ ఈ వలస ప్రాంతాలపై ఆధిపత్యం వహించసాగింది. ఇక్కడ పార్లమెంట్కి జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకే ఓటు హక్కు ఉండేది కాదు. నెక్స్ట్, అమెరికా స్వాతంత్ర్య పోరాట కాలం. ఆన్సర్ 1774 నుంచి 89 వరకు. ఈ క్రింది వాటిలో అమెరికా వలస ప్రాంతాల గురించి సరైనవి గుర్తించండి. 1750ల వరకు సాషా అంటే సాధారణ శకం. 1750ల వరకు అమెరికా వలస ప్రాంతాల్లో చిన్న మధ్యతరగతి రైతులు భూమి సొంతదారులై స్వయంగా దాన్ని సాగు చేస్తూ ఉండేవాళ్ళు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో చేతి వృత్తుల వాళ్ళు, వ్యాపారస్తులు ఉండేవాళ్ళు 1750ల వరకు. ఇది కరెక్ట్. యూరప్లో మాదిరిగా ఈ వలస ప్రాంతాల్లో కూడా బలమైన భూస్వాములు, రాజులు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో సమానత్వం ఉండేది కాదు. ఇది రాంగ్. యూరప్లో మాదిరి ఈ వలస ప్రాంతాల్లో బలమైన భూస్వాములు కానీ రాజులు కానీ లేరు. కాబట్టి ప్రజల్లో ఇంచుమించు సమానత్వం అనేది ఉండేది. ఇక్కడ అధిక శాతం ప్రజలు క్రైస్తవులు కాగా అందులో అనేక తెగలు ఉండేవి. ఈ తెగలన్నింటి కోసం ఒక సొంత చర్చి ఉండేది. ఇది కూడా రాంగ్. ఈ తెగలన్నింటికీ కూడా ప్రతి తెగకి ఒక చర్చి ఉండేది. అనేక తెగలు ఉండేవి, ప్రతి తెగకి ఒక చర్చి ఉండేది. తెగలన్నింటి కోసం కాదు, ప్రతి తెగకి ఒక చర్చి ఉండేది. ఇక్కడి మత గురువులకు యూరప్లో మాదిరి అధికారం, సామాజిక హోదా ఉండేవి. సామాజిక హోదా అనేది ఇది కూడా రాంగ్. ఇక్కడి మత గురువులకు యూరప్లో మాదిరి అధికారం, సామాజిక హోదా ఉండేవి కావు. ఇందులో సరైనది ఆప్షన్ 1 మాత్రమే. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెట్టిన ఆప్షన్స్కి. అలానే ఒక్కొక్క స్టేట్మెంట్కి సంబంధించి ఈ ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. ఈ ఫస్ట్ది మాత్రమే కరెక్ట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. ప్రతి తెగకి సొంత చర్చి ఉండేది. ఇక్కడ అధికారం, సామాజిక హోదా ఉండేవి కావు. ఇంచుమించు సమానత్వం ఉండేది బలమైన భూస్వాములు, రాజులు లేకపోవడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది ప్రముఖ అమెరికన్లు అమెరికా వలస ప్రాంతాల్లో ప్రచారం చేసిన భావన ఏంటి? ఆన్సర్ సామాజిక సమానత. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ప్రజలందరికీ ఆలోచించే స్వేచ్ఛ మరియు రాజకీయ సమానత్వం కోసం ప్రచార ఉద్యమాలు నిర్వహించిన ప్రముఖ రచయితలు ఎవరు? ప్రజలందరికీ కూడా ఆలోచించే స్వేచ్ఛ మరియు రాజకీయ సమానత్వం కోసం. ఆన్సర్ థామస్ పెయిన్ మరియు థామస్ జెఫర్సన్. ఇంగ్లీష్ పార్లమెంట్ ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు, కర్మాగారాలకు ప్రయోజనం చేకూర్చే చట్టాల్ని చేయడం వల్ల అమెరికా వలస ప్రాంతాల ప్రజలు చేపట్టిన నినాదం ఏంటి? ఆన్సర్ ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని అమెరికా వలస ప్రాంతాల ప్రజలు చేపట్టారు. సాధారణ శకం 1774లో ఎన్ని వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో సమావేశం అయ్యారు? ఆన్సర్ 12 రాష్ట్రాల ప్రతినిధులు. గుర్తుపెట్టుకోండి, ఇది 12 రాష్ట్రాల ప్రతినిధులు ఫిలడెల్ఫియాలో సమావేశమయ్యారు. మొత్తం 13 రాష్ట్రాలు ఉన్నాయి, బట్ ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో 12 రాష్ట్రాల ప్రతినిధులు
సమావేశమయ్యారు. సో ఇక్కడ చూస్తే 13th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. సాధారణ శకం 1774లో 12 వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో సమావేశం అయ్యారు. తమ హక్కుల్ని తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజు అయిన జార్జ్ త్రీని కోరారు. జార్జ్ త్రీని లేదా మూడవ జార్జ్ని కోరారు. రాజు అందుకు నిరాకరించి వలస ప్రాంతాల్ని అణిచేయడానికి ప్రయత్నించాడు. దీనివల్ల బ్రిటిష్ సైనికులు మరియు అమెరికా సైనికుల మధ్య సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. సాధారణ శకం 1774లో వలస రాష్ట్రాల ప్రతినిధులు ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో సమావేశమై తమ హక్కుల్ని తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజుని కోరారు. అప్పటి ఇంగ్లాండ్ రాజు ఎవరు? ఆన్సర్ జార్జ్ త్రీ. శాంతియుత పరిష్కారం కోసం రెండవ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశమై తమ ఆమోదం లేకుండా పన్నులు విధించవద్దని ఇంగ్లాండ్ రాజుకి విన్నవించింది. అయితే రెండవ కాంగ్రెస్ వలస రాజ్యాల సైన్యానికి ఎవరిని నాయకుడిగా ప్రకటించింది? ఆన్సర్ జార్జ్ వాషింగ్టన్ని నాయకుడిగా ప్రకటించింది. వలస రాజ్యాల సైన్యానికి జార్జ్ వాషింగ్టన్ని నాయకుడిగా ప్రకటించింది. సో శాంతియుత పరిష్కారం కోసం రెండవ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశమై తమ ఆమోదం లేకుండా పన్నులు విధించొద్దని ఇంగ్లాండ్ రాజుకి విన్నవించింది. వలస రాజ్యాల సైన్యానికి జార్జ్ వాషింగ్టన్ని నాయకుడిగా ప్రకటించింది. రాజు దీన్ని తిరుగుబాటుగా పరిగణించి సాధారణ శకం 1775 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించాడు. ఫ్రాన్స్ సైనిక సహాయంతో 1781 అక్టోబర్లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు. రెండవ కాంగ్రెస్ వలస రాజ్యాల సైన్యానికి నాయకుడిని ప్రకటించగా ఇంగ్లాండ్ రాజు దీన్ని తిరుగుబాటుగా పరిగణించి 1775 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించాడు. అయితే ఎవరి సహాయంతో 1781 అక్టోబర్లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు? ఆన్సర్ ఫ్రాన్స్ సాయంతో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు. వలసల స్థాపనలో ఫ్రాన్స్కి మరియు బ్రిటన్కి మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఫ్రాన్స్ అమెరికాకు సాయం చేసింది. ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేయడంతో అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ముగిసింది. ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1783లో ప్యారిస్ ఒప్పందం జరిగింది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఎన్ని వలస రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని బ్రిటన్ గుర్తించింది? 13 వలస రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని బ్రిటన్ గుర్తించింది ప్యారిస్ ఒప్పందం ప్రకారం. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ జూలై 4, 1776న అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించబడింది. ఎన్నవ కాంగ్రెస్ సమావేశంలో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించబడింది? సో విప్లవ సైన్యం ఫిలడెల్ఫియాలో 3వ కాంగ్రెస్ సమావేశంలో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించబడింది. ఆమోదించబడిన డేట్ 1776 జూలై 4. అమెరికా స్వాతంత్ర ప్రకటన యొక్క ప్రధానంగా దీన్ని రూపొందించినది థామస్ జెఫర్సన్. సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు ఈ బిట్. అమెరికా స్వాతంత్ర ప్రకటన పేర్కొన్న హక్కుల్లో లేనిది. సో ఇది కొంత మార్చిచ్చారు. ఇక్కడ జీవించే హక్కుని మొన్నటి టెట్లో జీవించే హక్కుని ప్రాణరక్షణ హక్కు అనుకుంటున్నాను నేను. సో ఇదైతే చేంజ్ చేసి ఇచ్చారు జీవించే హక్కుని. సో అమెరికా స్వాతంత్ర ప్రకటన పేర్కొన్న హక్కుల్లో లేనిది ఉపాధి దీనికి ఆన్సర్. సో జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్వేషణ. సో ఈ మూడు కూడా అమెరికా స్వాతంత్ర ప్రకటన పేర్కొన్న హక్కుల్లో ఉన్నాయి. అమెరికా స్వాతంత్ర ప్రకటన ప్రధాన రూపకర్త థామస్ జెఫర్సన్. ఇది బుక్లో ప్రాణం అని ఉంది, బట్ మొన్న టెట్ ఎగ్జామ్స్లో ఇది జీవించే హక్కు అని ఇవ్వడం జరిగింది మొన్నటి టెట్లో. సో ప్రాణం లేదా జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్వేషణ అమెరికా స్వాతంత్ర ప్రకటన పేర్కొన్న హక్కుల్లో ఉన్నాయి. అమెరికా స్వాతంత్ర ప్రకటన ప్రకారం ఎవరూ తీసేసుకోవడానికి వీల్లేని కొన్ని హక్కుల్ని మనుషులకు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ సృష్టికర్త. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం 1789. సో దీని ప్రకారం మొన్న ఇచ్చిన బిట్ ఇది కూడా అడిగారు. ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం ఆమోదించిన గణతంత్ర రాజ్యాంగం ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలను రాజు కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలిస్తారు. ఇది 2024లో అడిగిన బిట్. ఇది 2025 టెట్లో అడిగిన బిట్. ప్రాణం, స్వేచ్ఛ, ఆనందాన్వేషణ 2025 జనవరిలో అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 25.
1774లో ఫ్రాన్స్కి రాజు అయినది లూయి 16. 1774లో లూయి 16 ఫ్రాన్స్కి రాజు అయ్యేటాటికి దేశ కోశాగారం అనేది ఖాళీగా ఉంది, డబ్బులు లేవు. సుదీర్ఘ యుద్ధాల వల్ల వర్సైల్స్ రాజప్రసాదాన్ని నిర్వహించడం వల్ల దేశంలో ఆర్థిక వనరులు అయిపోయాయి. ఫ్రాన్స్ ఎవరి ఆధ్వర్యంలో అమెరికా వలస రాష్ట్రాలకు బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందడంలో సాయం చేసింది? ఆన్సర్ లూయి 16 ఆధ్వర్యంలో ఫ్రాన్స్ అమెరికా వలస రాష్ట్రాలకు సాయం చేసింది బ్రిటన్ నుండి స్వాతంత్రాన్ని పొందడంలో. ఈ యుద్ధం వల్ల ఫ్రాన్స్ మరింత అప్పుల్లో కూరుకుపోయింది. సో సభను నిర్వహించడానికి, సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు, విశ్వవిద్యాలయాల్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చుల్ని భరించడానికి ఫ్రాన్స్ పన్నుల్ని పెంచాల్సి వచ్చింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడి ఉంది? ఆన్సర్ 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజంలో మొదటి ఎస్టేట్లో ఎవరుండేవారు? ఆన్సర్ మతాధిపతులు. 2వ ఎస్టేట్లో కులీన వర్గాల వారు, వీరినే పాలకులు అంటారు. 3వ ఎస్టేట్లో వ్యాపారస్తులు. సో మిగిలిన వర్గాల వారు ఉన్నారు. సో ఇది టేబుల్లో ఇచ్చాను, చూద్దాం. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజంలో మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, వీళ్ళందరికంటే సో ఎక్కువ ఆ కాలంలో మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గాల వారు అంటే రాజకుటుంబీకులు మరియు పాలక వర్గం, 3వ ఎస్టేట్లో వ్యాపారస్తులు, వకీళ్ళు, రైతాంగం, కార్మికులు, సేవకులు, సమాజంలోని మిగిలిన వర్గాల వారు 3వ ఎస్టేట్లో ఉండేవారు. సో గుర్తుపెట్టుకోండి, కులీన వర్గాలు అంటే రాజకుటుంబీకులు మరియు పాలక వర్గం. సో మతాధిపతులు, రాజకుటుంబీకులు, పాలకవర్గం తప్ప మిగిలిన వారంతా 3వ ఎస్టేట్లో ఉండేవారు. ఇది ఫ్రెంచ్ సమాజం 18వ శతాబ్దంలో ఈ విధంగా ఉండేది. నెక్స్ట్ 29th క్వశ్చన్. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజంలో వ్యాపారస్తులు ఎన్నవ ఎస్టేట్లో ఉండేవారు? 3వ ఎస్టేట్లో ఉండేవారు. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ జనాభాలో ఎంత శాతం రైతులున్నారు? 90% రైతులున్నారు. రైతాంగమే 90%. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్. అయితే వాళ్ళలో కొద్దిమంది మాత్రమే తాము సాగు చేసే భూమికి యజమానులుగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.